అంటే నేను రెగ్యులర్ చెప్తా తెలంగాణ అంటేనే ఒక వైబ్రేషన్, ఆ పదం వింటేనే మస్తు ఉంటది. ఎందుకంటే ఎవ్వరు అంత కొట్లాడి ఇంతమంది చచ్చిపోయి రారు కదా. తెలంగాణకు సంబంధించిన సోల్ ఉంటది కదా, అది మనం పట్టుకోవాలి. డైరెక్ట్ గా మనం శాతవాహనాస్కి వెళ్తాం. శాతవాహనానికి సంబంధించి నియర్లీ 220 BC టు 225. యాన్సెంట్ తెలంగాణ హిస్టరీలో మనం బాగా ఫోకస్ పెట్టాల్సింది బుద్ధిజం అండ్ జైనిజం. రుద్రదేవ, మహాదేవ, గణపతిదేవ, రుద్రమదేవి, ప్రతాప, అన్ని రుద్రుడే ఉంటాం. ఈ పీరియడ్ అని కాకతీయుల పీరియడ్ అని మనకు సమ్మక్క సారక్క ఫైట్ ఉంటుంది. సో ఇక్కడ ఢిల్లీ సుల్తాన్లు ఇక్కడ ఎవరు వస్తారు? మహమ్మద్. ఈ ఢిల్లీ సుల్తాన్లు కాదని ఇక్కడ మొఘల్స్ వస్తారు, పానీపట్ ఇస్తారు. సార్ నమస్తే. గుడ్ మార్నింగ్ కీర్తి. ఎలా ఉన్నారు? ఫైన్. లాస్ట్ టైం మనం తెలంగాణ మూవ్మెంట్ సిలబస్ ని ఎక్స్ప్లెయిన్ చేసాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి. అదే విధంగా కామెంట్స్ లో తెలంగాణ హిస్టరీని కూడా మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ సీనియర్స్ కూడా కొన్నిసార్లు సిలబస్ లో కొన్ని టాపిక్స్ అనేది మిస్ అవుతూ ఉంటారు. ఒక బ్రీఫ్ గా ఒక ఎక్స్ప్లెనేషన్ సింపుల్ గా అర్థం అవ్వాలి. అంటే మనం సబ్జెక్ట్ జోలికి పోవద్దు, సిలబస్ ని ఎట్లా ఒక ఐడియా తెచ్చుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి. అంతే కదా? అంతే సార్. రైట్. సో ఇప్పుడు మనం తెలంగాణ హిస్టరీ అంటే సిలబస్ చూస్తే సార్, ఇండియన్ హిస్టరీ సిలబస్ ని మిక్స్ చేస్తూనే తెలంగాణ సిలబస్ చదవాలి. ఫస్ట్ పాయింట్ సార్. ఇండియన్ హిస్టరీ చదవకుండా డైరెక్ట్ తెలంగాణ హిస్టరీ చదువుతున్నట్టు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అంటే ఒక ఐడియా ఇస్తాం మీకు, జస్ట్ ఒక ఐడియా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాని ఇక్కడ మౌర్యాస్ రూల్ చేస్తారు అనుకున్నాం నార్త్ లో. ఇక్కడ మౌర్యాస్ రూల్ చేస్తున్నప్పుడు ఈ తెలంగాణ రీజియన్ లో ఎవరున్నారో మనకు తెలియాలి. ఎందుకు తెలియాలంటే ఇక్కడ మౌర్యస్ రూల్ చేసేటప్పుడు, అంటే మౌర్యులు రూల్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు వచ్చి ఈ డెక్కన్ మీద అటాక్ చేసి మనల్ని వాళ్ళలో కలుపుకుంటారు. అంటే మనం వాళ్ళకి సామంతులు గారు ఫ్యూడేటరీస్ గా పనిచేస్తాం. ఓకే, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడతాం, జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తాను. శాతవాహనాస్ అని ఒక టాపిక్ మాట్లాడతాం. శాతవాహనులు ఎవరైతే ఉంటారో వీళ్ళు మౌర్యులకి సామంతులుగా ఉంటారు. అంటే మనం వాళ్ళ అండర్ లో వర్క్ చేస్తాం. ఓకేనా? అట్లాంటప్పుడు నీకు మౌర్యాస్ తెలవకుండా శాతవాహనాస్ చదవడం అనేది ఇబ్బంది అవుతుంది. అంటే మనం ముందేం చేయాలి? ఇండియన్ హిస్టరీ, యాన్సెంట్ ఇండియన్ హిస్టరీ చదివి యాన్సెంట్ తెలంగాణ హిస్టరీ చదవాలి. ఓకే, ఇప్పుడు యాన్సెంట్ ఇండియన్ హిస్టరీలో మనకి ఎవరు ఉంటుంది? మౌర్యాస్ తోటి మన హిస్టరీ స్టార్ట్ అవుతుంది. మౌర్యాస్ తర్వాత పోస్ట్ మౌర్యాస్ అని ఒక పార్ట్ వస్తుంది. పోస్ట్ మౌర్యాస్ అంటే నేను ఐడియా కోసమే మాట్లాడుతున్నా. అంటే మౌర్యుల తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇక్కడ నార్త్ లో శుంగ డైనాసిటీ ఒక డైనాసిటీ వస్తుంది, శుంగులు వస్తారు. తర్వాత దీని కన్వ డైనాసిటీ అని ఇంకొక రాజ్యం వస్తుంది. ఇటువైపు వచ్చేసరికి చేది డైనాసిటీ అని కళింగ కారవేల్ అని ఇంకొక ఆయన వస్తారు. ఇక్కడ వచ్చినప్పటికి ఏమైందంటే ఇండో గ్రీక్స్, షకాసు, ఇట్లా పార్థియన్స్, కుషానాస్ అని ఒక చిన్న విదేశీ రాజ్యాలు కూడా అటాక్ అవుతాయి. ఇక్కడ ఇంటెన్షన్ ఏంటంటే ఇవన్నీ ఉన్నప్పుడు మన దగ్గర మన శాతవాహనులు ఉంటారు తెలంగాణలో. నువ్వు ఓన్లీ శాతవాహన చదువుతున్నట్టే కుదరదు. ఇవి కింద కూడా పాండ్య, చోళ, చేర రాజ్యాలని 3 రాజ్యాలు ఉంటాయి. అంటే ఇంత బ్యాక్ డ్రాప్ ఉన్నప్పుడు ఈ శాతవాహనాస్కి, ఈ శుంగ డైనాసిటీకి, శాతవాహనానికి కన్వ వంశానికి ఉన్న రిలేషన్ ఏంటో తెలియాలి మనకి. ఎందుకంటే మన రాజుపోయి దీన్ని కొట్టేస్తాడు. తర్వాత ఈ ఇండో గ్రీక్స్ ని మనం అటాక్ చేస్తాం. వాడు గౌతమిపుత్ర శాతకర్ణి కింగ్, శక, యవన, పహలవని, శూదర అని వీళ్ళందరినీ ఓడించి ఒక టైటిల్ ఇస్తాం. తర్వాత ఇక్కడ కళింగ కారవేల నుండి వీడేం చేస్తారంటే వీడొచ్చి మన మీద అటాక్ చేస్తాం. అంటే మీరు చదివే తెలంగాణ హిస్టరీ అనిపిస్తా ఉంటది, కానీ క్లియర్ గా ఇండియన్ హిస్టరీని చదువుతూ ఇండియన్ హిస్టరీలో ఒక పార్ట్కే తెలంగాణ చదవాలి సార్. మీరు ఆ తర్వాత మనం అంటే మిడివల్ పీరియడ్కి వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయాస్ చదువుతాం. నువ్వు డైరెక్ట్ గా నేను కాకతీయాస్ చదువుతానంటే కుదరదు. కాకతీయాస్ చదువుతున్నప్పుడు నార్త్ లో ఢిల్లీ సుల్తాన్స్ ఉంటారు. ఈ ఢిల్లీ సుల్తాన్ తెలంగాణ మీద, కాకతీయాస్ మీద రెగ్యులర్ గా అటాక్ చేస్తారు.
ఈ ఢిల్లీ సుల్తాన్లకి కాకతీయులకి రిలేషన్ నీకు తెలియకుండా మనం ఈ కాకతీయులే డైరెక్ట్ చదువుతారంటే అవును. అంటే గ్రిప్ రాదు. ఉమ్. అంటే మీరు తెలంగాణ హిస్టరీ చదివేటప్పుడు ముందు ఇండియన్ హిస్టరీ చదివితేనే దానిలో భాగంగా ఇది వస్తుంది. సార్. ఫస్ట్ నేర్చుకోవాల్సినది ఇది. అంటే తెలంగాణ యాన్సెంట్ లో అక్కడ సింధు నాగరికత నడుస్తుంది, మనం ఏం చేస్తున్నాం. ఉమ్. అక్కడ వేదిక్ పీరియడ్ నడుస్తుంది, వేద నాగరికత నడుస్తుంది, మనం ఏం చేస్తున్నాం. చేస్తున్నాం. మౌర్యులకు ముందు మనం ఎక్కడున్నాం, మౌర్యుల తర్వాత ఎక్కడున్నాం. అంటే ఇది ఇంటర్లింక్ చేస్తే చదవడానికి ఈజీ అవుతుంది. రేపు ఇంకొకటి ఏంటంటే మన మౌర్యుల దగ్గర సామంతులు ఉన్న ఫిడేటరీస్ గా అడ్మినిస్ట్రేషన్ మొత్తం వీళ్ళది కాపీ ఉంటది. ఉమ్. మనం ఢిల్లీ సుల్తాన్ దగ్గర పనిచేసినప్పుడు వాళ్ళ ప్రభావం మన మీద ఉంటది, మన ప్రభావం కూడా కొంత వాళ్ళ వాళ్ళ మీద మీద ఉంటది. ఉంటది. ఈ ఇంటర్లింక్ చేసే మన Almost regional religion కూడా సేమ్ అంతే ఉంటది. అంత ప్రతి దానికి ఇట్లా మ్యాప్ చేసుకొని మన చుట్టూ కాంటెంపరీ సమకాలీన రాజ్యాలే ఉన్నాయో తెలుసుకొని అప్పుడు చదవడం చాలా ఈజీ. ఇంకొకటి తెలంగాణ హిస్టరీ చదవాలంటే కొంచెం తెలంగాణ వర్డ్ మీద దాని మీద ప్రేమ ఉండాలి ఫస్ట్. అంటే నేను రెగ్యులర్ చెప్తా, Yes, తెలంగాణ yes, అంటేనే yes, ఒక వైబ్రేషన్. అవును. ఆ పదం వింటేనే మస్తు ఉంటది. ఎందుకంటే ఎవ్వరు అంత కొట్లాడి ఇంతమంది చచ్చిపోయి రారు కదా, అట్లా వస్తుంది. అంటే అసలు ఇప్పుడున్న జనరేషన్ కూడా ఇది తెలియాలి మనకి. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ హిస్టరీ మనకి ఎంత గ్రిప్ వస్తే గ్రూప్ 2 గ్రూప్ 1 లో ఒక 150 మార్క్స్ తెలంగాణ మూవ్మెంట్ ఉంటుంది. దీన్ని కంటిన్యూ చేస్తూ పోతేనే తెలంగాణ మూవ్మెంట్ వస్తుంది. అందుకని ఓన్లీ తెలంగాణని మనం ఫోకస్ పెడితే 50 మార్క్స్ తెలంగాణ హిస్టరీ, నియర్లీ ఒక 150 మార్క్స్ మూవ్మెంట్ వస్తుంది. తెలంగాణ ఎకానమీలో ఫస్ట్ 2 చాప్టర్స్ కూడా ఇక్కడి నుంచే ఉంటది. దీంతో పాటు సోషియాలజీలో తెలంగాణ సమాజం అని ఉంటది, అక్కడి నుంచి కూడా ఇక్కడ వస్తాయి. అంటే ఓవరాల్ గా టీజీపీఎస్సీ పెట్టే గ్రూప్ 1 గ్రూప్ 2 లో తెలంగాణ చుట్టూ మనం తిరగాలి, తెలంగాణలోనే ఉండాలా. తెలంగాణకు సంబంధించిన సోల్ ఉంటది కదా, అది మనం పట్టుకోవాలి. లేదు నేను చదువుతా ఇష్టం లేకుండా కుదరదు. 100% ఇందులో చాలా పెయిన్ ఉంటది, కసి ఉంటది, బాధ ఉంటది, పోరాటం ఉంటది. అసలు తెలంగాణ అంటేనే ఫైటింగ్ కదా, మనం ఎప్పటి నుంచో చేస్తాం. సో సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేటప్పటికి మన యాన్సెంట్, మిడివల్ అండ్ మోడర్న్ గా డివైడ్ చేసుకుంటాం. అంటే ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగం. సో ఇక్కడ ప్రాచీన యుగానికి సంబంధించి తెలంగాణలో ఏముంటదంటే డైరెక్ట్ గా మనం శాతవాహనాస్కి వెళ్తాం. కానీ అంటే శాతవాహనాసు ఇది ఇండియా అనుకోవాలి మీరు. శాతవాహనాస్ సంబంధించి నియర్లీ 220 BC టు 225 BC కొంచెం అటు ఇటుగా రూల్ చేస్తారు ఈ పీరియడ్ ఎక్కడ. సో ఇంతకు ముందు ఏం లేదా అంటే ఉంటది. అంటే తెలంగాణలో మనిషి పుట్టిండనే దగ్గర నుంచి, అంటే మనం ఇప్పుడు హోమోసెపియన్స్ ఇక్కడి నుంచి మొదలు పెట్టి శాతవాహనాస్కు ముందు ఏం జరిగిందో కూడా నేర్చుకోవాలి. అంటే మీరు శాతవాహనాస్ పీరియడ్ కానీ మౌర్య పీరియడ్ కానీ చూస్తే వాళ్ళ కాలంలో హిస్టారిక్ ఏజ్ స్టార్ట్ అవుతుంది. అంటే జనరల్ హిస్టరీని ఏం చేస్తామంటే అంటే బుక్స్ లేదా స్క్రిప్ట్ అంటాం, అంటే ఏమంటారు లిపి అనొచ్చు. లిపిని బేస్ చేసుకొని హిస్టరీని 3 parts గా డివైడ్ చేస్తారు జనరల్ గా. అస్సలు లిపి లేదనుకో, స్క్రిప్ట్ లేదనుకో, దీన్ని ప్రీ హిస్టారిక్ ఏజ్ అంటారు. మిస్టేక్. ప్రీ హిస్టారిక్ అంటే చరిత్రకు ముందు. లిపి ఉంటే దీన్ని చారిత్రక యుగం, హిస్టారిక్ ఏజ్ అంటే మనం కంప్లీట్ గా రాసుకుంటున్నాం కాబట్టి మనం హిస్టారిక్ ఏజ్. ఇక్కడ లిపి లేని సమాజం లిపి ఉన్న సమాజంగా మారుతా ఉంటది మధ్యలో. ఈ సంధికాలం అంటారు. ఈ సంధికాలాన్ని మనం ప్రోటో హిస్టారిక్ ఏజ్ అంటాం. ఇండియాలో ప్రోటో హిస్టారిక్ ఏజ్ ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పొచ్చు. అంటే ఈ పీరియడ్స్ కూడా మనం అంటే ప్రీ హిస్టారిక్ ఏజ్ తెలంగాణలో ఎక్కడుంది అనేది మన సిలబస్ లో చూస్తాం. తెలంగాణలో కూడా అంటే మనిషి అడవిలో తిరిగినప్పుడు ఆదిమానవుడు అంటాం. వాడు పెద్ద బండరాయి తీసుకొని జంతువుని కొట్టి చంపిండు, అదొక పీరియడ్ పాలియోలిథిక్ అంటాం. చిన్న చిన్న రాళ్ళని పదును చేసి వాడింది మీసోలిథిక్. వ్యవసాయం చేసింది నియోలిథిక్. ఆ తర్వాత ఐరన్ వాడడం మొదలు పెట్టింది ఐరన్ ఏజ్. సో ఇవి కూడా తెలంగాణలో మీకు గోదావరి, కృష్ణా రివర్ బేసిన్ ఏరియాలో నెంబర్ ఆఫ్ సైట్స్ దొరుకుతాయి. మీరు సాలార్జంగ్ మ్యూజియం పోతే ప్రీ హిస్టారిక్ ఏజ్ సంబంధించి చాలా రాళ్ళు రప్పలు కనిపిస్తాయి. నాగార్జున ఐలాండ్ లో కూడా కనిపిస్తాయి. అంటే చాలా హిస్టరీ ఉంటుంది తెలంగాణ. అంటే జనరల్ గా ఇది కాంపిటేటివ్ లేకపోతే అసలు ఇది ఎవరికి తెలుస్తుంది. మన బేస్ చాలా గొప్పది, చాలా పెద్దది కూడా. అంటే రిమైనింగ్ ఇండియాలో, నార్త్ ఇండియాలో కల్చర్ స్టార్ట్ అవుతున్న పీరియడ్ లోనే మన దగ్గర అద్భుతమైన కల్చర్ ఉంటుంది. తెలంగాణలో మెగాలిథిక్ ఏజ్ అని ఉంటుంది. మెగాలిథిక్ ఏజ్ అంటే మనిషిని చనిపోయిన తర్వాత పూడ్చిపెట్టే విధానంలో పెద్ద బండరాళ్ళు పెట్టి స్టడీ చేస్తారు. అంటే సమాధుల్లో స్టడీ చేస్తారు. మీరు బయ్యారం ఉంటది ఇక్కడ మనుగురు అవతల, అక్కడ ఈ మధ్యలో సమాధులు దొరుకుతున్నాయి. గూడు సమాధులు కూడా ఉన్నాయి. ఇది ఎప్పటిది ఒక 7-8 సంవత్సరాల క్రితం కన్నా ముందు సమాధులు ఉన్నాయి. అంటే అంత హిస్టరీ ఉంది మనకి. ఈ హిస్టరీని అంతా మనం ఏం చేస్తామంటే బిఫోర్ శాతవాహనాస్ చూస్తాం. ఓకేనా? అంటే ఇక్కడ మనిషి ఎట్లా తిరిగిండని రాబర్ట్ బ్రూస్ ఫూట్ అని ఒక ఆయన ఆర్కియాలజిస్ట్
తెలంగాణలో చాలా సైట్లు ఐడెంటిఫై చేస్తారు పూర్వ చారిత్రక యుగానికి సంబంధించి. సో ఆ తర్వాత శాతవాహనాసు బాగా ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. ఏ ఎగ్జామ్ లో అయినా 10+ మార్క్స్ వస్తాయి శాతవాహనాసు. అంటే శాతవాహనాసు వీళ్ళు మౌర్యుల దగ్గర పనిచేస్తారు, అశోకుడికి కాంటెంపరీస్, అశోకుడి సమకాలీనంగా ఉంటారు. ప్లస్ ఇక్కడ గొప్పతనం ఏంటంటే తెలంగాణ ఈ శాతవాహన పీరియడ్ లో గొప్పతనం ఏంటంటే మన రిలీజియన్ గొప్ప, అంటే మన మతం చాలా గొప్పగా ఉంటుంది. వీళ్ళు బ్రాహ్మణ మతం ఆర్ వేదిక్ రిలీజియన్ ఫాలో చేస్తారు, కానీ వీళ్ళు బుద్ధిజాన్ని బాగా ఎంకరేజ్ చేశారు బాగా. అవును, చాలా. అంటే ఇంకొకటి ఏంటంటే నార్త్ ఇండియాలో క్యాస్టిజం అది ఇంప్లిమెంట్ అవుతుంది, వర్ణ సిస్టమ్, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య. కానీ మన దగ్గర క్యాస్టిజం ఉంటది కానీ డిస్క్రిమినేషన్ ఉండదు. అంటే బ్రాహ్మిన్స్ చేపలు పడుతున్నట్టు కూడా గాథా సప్తసతిలో ఒక బుక్ లో సోర్స్ ఉంటుంది. పెళ్లిళ్ళ విషయంలో రూల్స్ ఉండవు. ఓకే, అన్టచబిలిటీ కనిపించదు. ఇట్లా ఈ శాతవాహనాసు వీళ్ళ తర్వాత ఇక్ష్వాకాసు వస్తారు. తర్వాత అంటే ఇది చాలా పెద్ద శాతవాహనాసు అనేది చాలా పెద్ద కింగ్డమ్, డెక్కన్ అంతా రూల్ చేస్తారు. సో ఇక్కడ నుంచి వీళ్ళ పతనం అయిపోయిన తర్వాత చిన్న చిన్న రాజ్యాలు వస్తాయి. ఏంటి వస్తుంది? విష్ణుకుండనీసు, సో ఇట్లాంటి ఇక్ష్వాకాసు వస్తారు. అంటే వీళ్ళకి ఫాలోవర్సే, వీళ్ళ తర్వాతనే వస్తారు ఇక్కడ. సో ఈ పీరియడ్ లో మన సిలబస్ ని ఎక్కువ ఫోకస్ పెట్టాల్సింది ఏంటంటే యాన్సెంట్ తెలంగాణ హిస్టరీలో మనం బాగా ఫోకస్ పెట్టాల్సింది బుద్ధిజం అండ్ జైనిజం. నల్గొండ జిల్లా కొలనుపాక జైనిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది. ఇక్కడ కొందకుందాచార్య అని ఒక ఆయన జైనిజాన్ని బాగా డెవలప్ చేస్తారు. ఇక బుద్ధిజానికి సంబంధించి మన దగ్గర బుద్ధ 2 అంటే రెండో బుద్ధుడిగా పిలిచే ఆచార్య నాగార్జున నల్గొండ జిల్లాలో నాగార్జున కొండ మీద ఉంటాడు. చాలా ఇప్పటికీ టూరిస్టులు వస్తూనే ఉంటారు. అవునవును సార్. సో ఈ పీరియడ్ లో అసలు యాక్చువల్ చూడాల్సిన సొసైటీ ఎట్లుంది, అంటే క్యాస్ట్ సిస్టమ్ ఎట్లుంది, వీళ్ళకి సంబంధించిన రిలీజియన్ ఎట్లుంది, మతం ఎట్లుంది, మెయిన్ గా ఉమెన్ ప్లేస్ ఎట్లుంది అనేది చూడాలి. సో ఈ కల్చరల్ చేంజెస్ కూడా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ పండుగలు ఏం చేసుకుంటారు, ఎట్లా చేస్తారు అనేది చూస్తే ఓవరాల్ గా ఇది యాన్సెంట్ పీరియడ్ లో మనం మొత్తం శాతవాహన చుట్టే తిరగాలి. శాతవాహనస్ బేస్ చేసుకుని మన హిస్టరీ చదువుతాం. శాతవాహనస్ కన్నా ముందు మన దగ్గర అస్మక్ అని ఒక చిన్న డైనాసిటీ ఉంటది, అక్కడ నుంచి శాతవాహన వస్తుంది. వీళ్ళు మౌర్యులకు సామంతులు ఉంటారు. మౌర్యులు పోయిన తర్వాత వీళ్ళు ఇండిపెండెన్స్ డిక్లేర్ చేస్తారు. ఓకే, ఇదంతా హిస్టరీ. కానీ మనం ఇక్కడ సోల్ ఏదైతే ఉంటుందో అదొకటి టచ్ చేయాలి. ఇది యాన్సెంట్ తెలంగాణ హిస్టరీ. కానీ ముందు మీరు ఏం చదవాల్సి ఉంటుంది? ఖచ్చితంగా ఇండియన్ హిస్టరీ చదవాలి. ఇండియన్ హిస్టరీ చదివి ఇండియన్ హిస్టరీలో ప్రీ హిస్టారిక్ చదివి దాని ఇంప్లిమెంటేషన్ అంతా తెలంగాణకి అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది సార్. ఓకే, ఇది సెకండ్ పార్ట్, మిడివల్ ఇండియన్ హిస్టరీ. ఇది కొంచెం దీనికి బేస్ ఉంటేనే చదవాలి, చాలా డెప్త్ గా. అంటే మీరు సబ్జెక్ట్ లో పోవడాల కన్నా ముందు మిడివల్ పీరియడ్ లో ఏం జరిగిందో చూడాలి. వాస్తవంగా మనకి ఇండియాలో మిడివల్ పీరియడ్ అంటే ఏంటంటే ఇండియా మీద 3 ఇస్లామిక్ అటాక్స్ జరుగుతాయి. అంటే ముగ్గురు, అంటే మహమ్మద్ అనే ఆయన స్టార్ట్ చేసిన తర్వాత, ప్రాఫిట్ స్టార్ట్ చేస్తాడు ఇస్లాం. స్టార్ట్ చేసిన తర్వాత కాసీం వస్తాడు, జస్ట్ ఈయన టచ్ చేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ గజనీ వస్తాడు, వీడు దొంగ, ఓన్లీ దేవాలయాలు కొట్టుకొని పోతాడు 17 times. ఈయనకి ఇండియన్ రూల్ చేయాలని. ఫైనల్ గా గోరీ వస్తాడు. గోరీ వచ్చి ఇక్కడ టెంట్ వేస్తాడు. అంటే గోరీ అటాక్ చేసి ఏం చేస్తాడంటే, గోరీ వచ్చి ఢిల్లీ టు అజ్మీర్ అటాక్ చేసి వీడి దగ్గర ఉన్న ఒక స్లేవ్ ఉంటాడు, బానిస, ఐబక్ అనేవాడిని పెడతాడు. ఈ ఐబక్ ఢిల్లీ తర్వాత క్యాపిటల్ చేసుకొని ఢిల్లీ సుల్తాన్స్ అని ఒక రాజ్యాన్ని స్టార్ట్ చేస్తాడు. చాలా పెద్దది ఇది. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా 1206 to 1526 పానీపట్టు దాకా ఉంటుంది. ఈ పీరియడ్ లో డెక్కన్ లో ఏం జరుగుతుందో మనం చదువుకోవాలి. మీరు డైరెక్ట్ నేను కాకతీయాలు చదువుతున్నట్టు ఒకసారి తెలియదు. అసలు కాకతీయాలు ఎక్కడి నుంచి వచ్చారో తెలియాలి. ఈ ఢిల్లీ సుల్తాన్స్ పీరియడ్ ఇక్కడ ఉన్నప్పుడు ఏమైందంటే, ఇక్కడ గతంలో బాదామి చాళుక్య అని ఒక డైనాసిటీ, ఒక కింగ్డమ్ ఉంటుంది. బాదామి చాళుక్యుల తర్వాత రాష్ట్రకూట్లు అని వస్తారు. రాష్ట్రకూటుల తర్వాత కళ్యాణి చాళుక్యులు, పైన ఢిల్లీ సుల్తాన్ అట్లా పెట్టండి. బాదామి చాళుక్యులకి మనకి పెద్దగా ఏం ఫోకస్ ఉండదు, కానీ రాష్ట్రకూటుల దగ్గర మనం సైనికాధికారులుగా పనిచేస్తాం కాకతీయాస్. చేస్తూ ఈయన పోయి పక్కన ఒక చిన్న యుద్ధంలో చనిపోతే కొరవి ప్రాంతం ఉంది మైపాద్ దగ్గర, కొరవికి కాకతీయ రాజుని సామంతులుగా చేస్తారు రాష్ట్రకూట రాజు. అక్కడి నుంచి వీళ్ళ టైప్ స్టార్ట్ అయింది. 400 years లో 200 years సామంతులు, 200 years ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకుంటారు. అంతే. ఇట్లా అంటే మీరు ఇట్లా చూస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేస్తారు, వీళ్ళు ఇండిపెండెన్స్ డిక్లేర్, వీళ్ళు కాకతీయాస్ ఇక్కడ ఉన్నప్పుడు పక్కన దేవగిరి యాదవులు ఉంటారు, ఇక్కడ పాండ్యులు ఉంటారు, ఇక్కడ వచ్చేసరికి హోయసాలు ఉంటారు. అంటే ఒక 4 kingdoms ఉంటాయి. ఈ 4 kingdoms కి మనకున్న రిలేషన్ తెలియాలి. నెంబర్ 1. ఓకే, ఇక్కడ ఢిల్లీ సుల్తాన్స్ ఉన్నారు, వీళ్ళకి రిలేషన్, ఈ ఇంటర్ రిలేషన్ తోటి మనం కాకతీయాస్ హిస్టరీ మొదలు పెట్టాలి.
ఎందుకంటే కాకతీయాస్ మీద ఢిల్లీ సుల్తాన్లు అటాక్ చేస్తారు, వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకుంటారు, రాణి రుద్రమదేవి చనిపోతుంది, యుద్ధంలో చనిపోతుంది, గణపతి దేవుడు పాండ్యులతో జరిగిన యుద్ధంలో వీక్ అవుతాడు, ప్రతాపరుద్రుడి మీద నెక్స్ట్ వచ్చి ఎవరైనా తుగ్లక్ వచ్చి అటాక్ చేస్తే మనోడు నరందా నదిలో సూసైడ్ చేసుకుంటాడు. అంటే ఈ బ్యాక్ డ్రాప్ తోటి మీరు పొలిటికల్ హిస్టరీ నాలెడ్జ్ వస్తారు. అవును అవును క్లియర్. ఇక్కడ పొలిటికల్ హిస్టరీ అంటే తెలంగాణలో ఎట్లొచ్చింది, ఈ కాకతీయాస్ ఎట్లా వస్తున్నారు, ఈ కాకతీయాస్ గురించి ఏంటి అని చూడాలి. ఈ కాకతీయ పీరియడ్ లో వీళ్ళు స్టార్టింగ్ లో జైనిజం, కానీ తర్వాత శైవంలోకి వస్తారు, శైవంలోకి వచ్చి జైనులు లేపేస్తారు వీళ్ళు. అంటే రిలీజియన్ చేంజ్ వస్తుంది. అన్ని మీరు చూడు పేర్లు కూడా రుద్రదేవ, మహాదేవ, గణపతి దేవ, రుద్రమదేవి, ప్రతాప్ అన్ని రుద్రుడే ఉంటారు. ఈ పీరియడ్ లోనే కాకతీయుల పీరియడ్ లోనే మనకు సమ్మక్క సారక ఫైట్ కూడా ఉంటుంది. అంటే అక్కడ చిన్న చిన్న కింగ్డమ్స్ ఉంటాయి, అవి కూడా మాట్లాడతారు. సో కాకతీయాస్ ని ఎప్పుడైతే ఎవరు ఢిల్లీ సుల్తాన్లు అటాక్ చేస్తారో, ఈ కాకతీయాస్ దగ్గర ఆఫీసర్లుగా పనిచేసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న చిన్న రాజ్యాలు స్టార్ట్ చేస్తారు. వీళ్ళు కాకతీయాస్ దగ్గర పనిచేసిన ఆఫీసర్స్, ఆర్మీ సోల్జర్స్, ఆఫీసర్స్ అనుకున్నాం. ఇట్లాంటిలో ఆంధ్రాలో వచ్చినప్పటికీ ఒక ఆయన భద్రాచలం రేకపల్లి దగ్గర ముసునూరి నాయక అని ఒక డైనాసిటీ స్టార్ట్ చేస్తాడు మన దగ్గరే. అంటే ఇప్పుడు అది ఆంధ్రాకి వెళ్ళిపోయింది ఆ ఏరియా, భద్రాచలం ఏరియా, కానీ కూనవరం దగ్గర ఆంధ్ర వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ అంతా ఇట్లా ఉంటుంది కోస్టల్ ఏరియా. తర్వాత వీళ్ళ దగ్గర కాకతీయాస్ దగ్గర పనిచేసిన వాళ్ళు పద్మనాయక డైనాసిటీ అని వెలమదొరలు అంటారు. వీళ్ళు పద్మనాయక డైనాసిటీ స్టార్ట్ ఉన్నారు కదా ఇప్పుడు మన దగ్గర, ఉన్నారు చాలా పవర్ఫుల్. సో ఈ పీరియడ్ లో ఇక్కడికి వచ్చేసరికి ఆంధ్రాలో రెడ్డి డైనాసిటీ వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకుంటా ఉంటారు. అదే ఏరియా చూస్తాం వెలమ కింగ్డమ్స్. రాచకొండ రాచకొండ వీళ్ళదే, పద్మనాయక. సో వీళ్ళ చాలా క్లాన్స్ ఉంటాయి, అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. ఈ పీరియడ్ లో కల్చర్ ఏం జరుగుతుందో చూడాలి. ఈ పీరియడ్ ఉన్నప్పుడు తుగ్లక్ ఏం చేస్తాడు, ఇదంతా గెలిచిన తర్వాత వీడు డెక్కన్ ని దౌలతాబాద్ ని క్యాపిటల్ చేసుకుంటాడు. చేసుకొని మళ్ళీ దౌలతాబాద్ దేవగిరించి వెనక్కి వెళ్ళిపోతాడు, ఫెయిల్ అయ్యి. అంటే ఢిల్లీ సుల్తాన్ ఉన్నప్పుడు ఇక్కడ తుగ్లక్ దగ్గర ఆఫీసర్ గా పనిచేసిన ఒక ఆయన 1947 లో బహమనీ ప్రయోగం చేస్తారు కదా రాజధాని. అవును, అది ఇండియన్ హిస్టరీలో చూస్తాం మనం. ప్రయోగం మంచిది, ఇంప్లిమెంటేషన్ లో కామన్ సెన్స్ ఉండదు. తుగ్లక్ పిచ్చోడు కాదు, తెలివైనోడే, కానీ కామన్ సెన్స్ మిస్ అవుతాడు. అంటే ఢిల్లీ నుంచి దేవగిరి పడ్డం మంచిది, ఇంత దూరం నుంచి రూల్ చేయడం కష్టమే. కాకపోతే ఇక్కడ ఏం చేస్తారంటే క్యాపిటల్ మార్చినప్పుడు ఇక్కడ సెకండ్ క్యాపిటల్ కట్టుకుంటే అయిపోయింది. ఇక్కడ బిచ్చగాన్ని కూడా ఇడికి రమ్మంటాడు. ఇక్కడ కోటీశ్వర్లు ఇక్కడికి వస్తే లక్షాధికారులు అవుతారు. ఢిల్లీ మీద అటాక్ చేసి తిరిగిపోయేసరికి కోటి లక్షాధికారులు బిచ్చగాలు అవుతారు. చాలా అద్భుతమైన రిఫార్మ్స్, కానీ సెన్స్ వాడాడు. అంటే అప్పుడున్న పబ్లిక్ అనే ఒక 50 years 100 years అడ్వాన్స్ ఉంటుంది ఆయన నాలెడ్జ్. ఓకే, మనం పిచ్చోడ్లా చూస్తాం కానీ సెన్స్ మిస్ అవుతుంది అంతే, రైట్. సో ఇక్కడ ఏమైంది, తుగ్లక్ ని కాదని ఒక బహమనీ రాజ్యం అని ఒక రాజ్యం వస్తుంది. ఓకేనా, ఈ బహమనీలు వచ్చి ఏం చేస్తారంటే ఈ వెలమ రాజ్యాలని అన్నిటిని మింగేస్తారు వీళ్ళు. ఓకేనా, సో ఇక్కడ ఢిల్లీ సుల్తాన్లు, ఇక్కడ ఎవరు వస్తారు, బహమనీ. ఈ ఢిల్లీ సుల్తాన్లు కాదని ఇక్కడ మొఘల్స్ వస్తారు, పానీపట్ యుద్ధం, బాబర్ వస్తారు. ఈ పీరియడ్ లో ఏమైందంటే ఇక్కడ బహమనీ డైనాసిటీ ముక్కలయ్యి 5 రాజ్యాలు అవుతాయి. ఈ 5 రాజ్యాల్లో ఇక్కడ మనకు వచ్చే రాజ్యమే గోల్కొండ. లింక్, నేను ఇక్కడ ఫోకస్ మీకు అర్థమవుతుందో లేదో, లింక్ చేస్తూ వస్తే అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ వీళ్ళ కల్చర్ సంబంధించిన డెవలప్ కల్చర్, ఆర్ట్, అంటే కాకతీయ సంబంధించిన పొలిటికల్ హిస్టరీ చదువుతాం, వాళ్ళ పీరియడ్ వాళ్ళ టెంపుల్స్ చదువుతాం, చాలా బుక్స్. మీకు మాచల్దేవి లాంటి ఒక గణికకి బాగా ప్రయారిటీ ఇస్తాం, అంతే కదా. ఇంట్రెస్టింగ్, చాలా అంటే ఎక్కువ టెంపుల్స్ అయితే అద్భుతమైన టెంపుల్స్, చాలా బాగుంటది. సో అవన్నీ మనం చూస్తాం. ప్లస్ వీళ్ళు ఇన్స్క్రిప్షన్స్ వేస్తారు. నార్త్ వచ్చినంత పేరు రాలేదు అనిపిస్తుంది. రాలేదు వాస్తవంగా. మీరు అక్కడికి వెళ్ళి చూస్తుంటే అసలు ఏం అనిపిస్తుంది. రామప్ప టెంపుల్ గానీ, వరంగల్ పోర్ట్ మాత్రం ఇప్పుడు అంత పడగొట్టినే చూస్తే కూడా అంత మీరు ధ్వంసం చేసిన తర్వాత ఫెన్సింగ్ గానీ, ఆ స్టోన్స్ గానీ, గ్యాప్ లో సార్ నేను వెళ్ళి చూసా, ఈ హెయిర్ ని పెట్టొచ్చు. మీరు అంత కూలి పడిపోయినాయి కానీ అయినా సరే అసలు చాలా అద్భుతమైన నిర్మాణాలు. అవును సార్. మన వల్ల ఆర్చులు కడతారు కానీ శిలాతోరణాలు అంత లుక్ రావట్లేదు, దానికున్న ఒరిజినాలిటీ రాదు. చాలా బాగా రీసెర్చ్లు ఇంకా చేస్తారు. మంచి మంచి హిస్టోరియన్స్ కనిపిస్తారు. పరబ్రహ్మ శాస్త్రి గారు ఓన్లీ కాకతీయుల మీదనే బుక్ రాశాడు. మంచి బుక్ ఉంటుంది కాకతీయుల మీద. అంటే అంత గొప్పది, కల్చర్ మారుతుంది, తెలుగు డెవలప్ అవుతుంది వీళ్ళ పీరియడ్ లో. అంతకుముందు పూర్తి స్థాయిలో తెలుగు ఇంకా స్థిరపడదు. వీళ్ళు మాట్లాడేవారు తెలుగే మాట్లాడతారు. శాసనాల్లో తెలుగు శాసనాలు కనిపిస్తాయి. తెలుగు కన్నడకి ఒకటే లిప్ ఉంటుంది. అంటే రుద్రమదేవి సినిమా చూసినప్పుడు ఏంటంటే గోనగన్నారు ఒకడే తెలంగాణ స్లాంగ్ మాట్లాడతారు. లేదు, అసలు వాస్తవంగా వీళ్ళందరూ మిగతా వాళ్ళంతా ఆంధ్రాలో
అదొక రకంగా అనిపిస్తుంది నాకు చూస్తుంటే. అంటే మన బ్యాడ్ లక్ ఏంటంటే 2014 కి ముందు హిస్టరీ రాసిన వాళ్ళందరూ ఆంధ్ర యాంగిల్ రాస్తారు. అంత ఆంధ్ర హిస్టరీ రాసి తెలంగాణ హిస్టరీని కొంత అనిచేసినట్టు కనపడి ప్రయారిటీనే ఉండదు. మీకు అంతేందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. హలుడు అనేటోడు ఒక రాజు ఉంటాడు శాతవాహనుడు. హలుడు ద్రాక్షారామ అంటే మొన్నటిదాకా మనం ఏం చదువుకుంటామంటే లీలావతిని ద్రాక్షారామలో పెళ్లి చేసుకున్నది చదువుతాం, అంటే ఆంధ్రాలో పెళ్లి అయినట్టు. కానీ సంగనమట్ల నరసయ్య గారని ఒక హిస్టోరియన్ ఈ మధ్య రీసెర్చ్ చేసి ఏం చేసిందంటే, లేదు ద్రాక్షారం కాదు, అది జగిత్యాల జిల్లాలో సప్త గోదావరి అక్కడ టెంపుల్ ఉంది, అక్కడ అని ప్రూవ్ చేస్తాడు ఆయన. అంటే మన హిస్టరీ కూడా 2014 కి ముందు సరిగా రాయబడలేదు. ఇప్పుడు రీసెర్చ్ జరుగుతుంది, ఇంకా మారాలి. ఓకే, ఎందుకంటే తెలుగు అనే పేరుతోటి తెలంగాణ అనే పదాన్ని తొక్కేస్తారు. భాషకు తల్లులు ఎట్లుంటారండి? తమిళ తల్లి, మలయాళ తల్లి, కన్నడ తల్లి ఉంటారు, మరి తెలుగు ఒకటే తల్లి వస్తుంది. అంటే మన కల్చర్ ని అణిచేయడం కోసం జరిగిన కార్యక్రమాలు. ఆ బేసల హనుమంతరావు అయితే మరీ ఇంకా మీరు చాలా అందరు బుక్ చదువుతారు బేసల హనుమంతరావు. ఆ బుక్ లో కంప్లీట్ స్టాండర్డ్ బుక్. అసలు అందులో మీరు శాతవాహనస్ డైరెక్ట్ ఆరియన్స్ అంటున్నా వాళ్ళు కోట్లింగాల కొండాపూర్లో పుట్టి ప్యూర్ తెలంగాణ అసలు. అంటే వాళ్ళు మన వాళ్ళు ఎవరైనా గొప్ప వాళ్ళు అయితే వాళ్ళు మా వాళ్ళే, మా దగ్గర నుంచి పోయిన వాళ్ళే అని చెప్పుకుంటారు. అంటే ఇది జరిగింది అన్యాయం. అందుకనే తెలంగాణ రావడానికి చాలా రీజన్స్ లో కల్చరల్ అటాక్ ఒకటి. అదే మెయిన్ గా అదే. అంటే మీరు దేని మీదైనా అటాక్ చేయి, డబ్బులు తీసుకో, ఆస్తులు పట్టే, కానీ కల్చర్ మీద వాటి మీద కొడితే ఏమైతే రెవల్యూషన్ మన అస్తిత్వం కదా అంతే. సో ఈ కాకతీయాలకు సంబంధించిన ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ముఖ్యంగా వీళ్ళ డాన్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్. పేరిణి డాన్స్ అని జయప్ప సేనాని చేస్తారు. అంటే యుద్ధం పోవడానికన్నా ముందు వీళ్ళు పూజ చేసి ఆ డాన్స్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. పేరిణి డాన్స్ కాకతీయాస్ పీరియడ్. ఓకేనా, ఆర్ట్ ఉంటది. ఓకేనా, మీరు వినుకొండ వల్లభామాత్య అనేట ఆయన క్రీడాభిరామం అని బుక్ రాస్తారు. అందులో కాకతీయ పీరియడ్ ఆర్ట్ ఎట్లుంది అనేది చాలా బాగా రాస్తారండి. మన దగ్గర నవకాశి అని ఒక పెయింటర్స్ ఉన్నారు. ఆర్కిటెక్చర్ అయితే అద్భుతమైన ఆర్కిటెక్చర్ ఉంటుంది. కన్స్ట్రక్షన్స్, మీరు హోయసాల టెంపుల్స్ చాలా ఫేమస్ ఆర్కిటెక్చర్. హోయసాల టెంపుల్ తోటి మన రామప్ప టెంపుల్ పోటీ పడుతుంది. అంత అద్భుతమైన ఆర్కిటెక్చర్ అనేది ఆ పీరియడ్ లో చాలా గొప్ప విషయం. సో వీళ్ళు అయిపోయిన తర్వాత ఇక మనం ఇందాక హిస్టరీలోకి వద్దాం కొంచెం. ఎప్పుడైతే కాకతీయాస్ ఫాల్ అవుతారో, అంటే అంతం అవుతారో, ఈ చిన్న చిన్న రాజ్యాలు వస్తాయి. ఈ చిన్న చిన్న రాజ్యాలన్నిటినీ అటాక్ చేస్తూ బహమనీస్ వస్తారు. బహమనీస్ ఎవరంటే తుగ్లక్ దగ్గర పనిచేసిన ఆఫీసర్స్. ఈ బహమనీస్ లో సున్నీ వర్సెస్ షియా పంచాయతీలు అయితే పంచాయతీలు అయినప్పుడు మన దగ్గర ఏమైంది అంటే, ఇక్కడ గోల్కొండలో ఒక కింగ్డమ్, ఒక రాజ్యం స్టార్ట్ అయింది, దాన్ని కుతుబ్ షాహీస్ అంటారు. వీళ్ళకున్న ఇంపార్టెన్స్ ఏంటంటే, వీళ్ళ పేరుకి ముస్లిమ్స్ కానీ హిందూయిజం ని సపోర్ట్ చేస్తారని ఎంకరేజ్. సెక్యులరిజం బాగా కనిపిస్తుంది. అక్కన్న మాదన్ లాంటి ఆఫీసర్లు, రామాలయం కట్టే పీరియడ్ ఉంటది. అట్లానే మంచోళ్ళు అన్నాడు. నేను అసలు హిస్టరీలో ఏ రాదు మంచోడు కాదు, మనోడైనా కాదు బయటోడైనా, అసలు అక్కడ నీకు హక్కే లేనప్పుడు ఎట్లా మంచోడు. కాకపోతే ఉన్న దాంట్లో ఎదుర్కోవాలి కాబట్టి కొంచెం బెటర్. తెలుగు లిటరేచర్ ని డెవలప్ చేస్తారు వీళ్ళు. కుతుబ్ షాహీ పీరియడ్ లో మంచి తెలుగు లిటరేచర్ డెవలప్ అవుతుంది. ఓకే, రాజులు కూడా తెలుగుకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. వీళ్ళు నార్త్ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళే. ఎవరు? అసలు నార్త్ కూడా కాదు, పర్షియా. అది వీళ్ళు ఎవరు ఇండియన్స్ కాదు ఫస్ట్. అది పర్షియా నుంచి వస్తారు. అక్కడి నుంచి వచ్చి తుగ్లక్ దగ్గర వర్క్ చేస్తారు. తుగ్లక్ గోల్కొండకి తరఫుదారుగా పెడతారు. ఆ గోల్కొండ తరఫుదారే ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకుంటారు. సెట్ అంతా. సో వీళ్ళ పీరియడ్ లో కూడా కొంత ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. కుతుబ్ షాహీ పీరియడ్ హైదరాబాద్ మీరు ఎట్లా చార్మినార్ ఎట్లుందో మనకు ఐడియా ఉంది. మంచి కన్స్ట్రక్షన్స్, ట్రేడ్ పాయింట్ అవుతుంది కుతుబ్ షాహీస్ పీరియడ్. వాస్తవంగా బహమనీస్ దగ్గర గవాన్ అని ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, మహమ్మద్ గవాన్. వాడి పీరియడ్ లో బహమనీ రాజ్యం ఉన్నత దశకు పోతుంది. బిజినెస్ బిద్రీ అప్పటి నుంచే డెవలప్ అవుతుంది. ఇవన్నీ అక్కడ డెవలప్ అవుతాయి. ఇదే పీరియడ్ లో మనకి కొంచెం కల్చర్ మీద కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తారండి. సో ఎప్పుడైతే వచ్చిందో ఈ కుతుబ్ షాహీస్ కాకతీయాస్కి సంబంధించిన విషయంలో, కాకతీయాస్ చెరువులు బాగా తవ్విస్తారు. కుతుబ్ షాహీస్ కొంచెం కల్చరల్ గా ఇంటిగ్రేషన్ చూడొచ్చు మనం. అంటే వీళ్ళ పీరియడ్ లో హిందూ ముస్లిం మధ్య ఒక ఐక్యత వస్తుంది. వాళ్ళ షియాలు ఎక్కడ కూడా సున్నీల మీద అటాక్ చేసినట్టు కనిపించదు. అక్కన్న మాదన్ లాంటి వాళ్ళకి బాగా ప్రయారిటీ ఇస్తారు. పద్మపురాణం అని, శివధర్మోత్తరం అని చాలా తెలుగు బుక్స్ రాస్తారు ఇక్కడ. ఓకే, అంటే వాళ్ళు ప్లస్ మన కవులు వాళ్ళు బాగా పొగుడుతారు. ఇక మీరు హుసేన్ సాగర్ లాంటి కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ పీరియడే కదా. రైట్, సరే. ఇక సమ్మక్క సారక్క గురించి మనం మాట్లాడతాం. ఏది కాకతీయాస్ పీరియడ్ లో. దీని మీద కొంత కాంట్రవర్సీస్ ఉన్నాయి, కానీ వాళ్ళైతే వీరులు, యుద్ధ వీరులు. వాళ్ళ జాతి కోసం పన్ను కట్టలేక వాళ్ళ మీద అటాక్ చేస్తే సమ్మక్క సారక్క ఫైట్ చూస్తాం మనం. ఇక సర్వాయి పాపన్ ఇక్కడ కాదు వాస్తవానికి.
దీని తర్వాత మాట్లాడచ్చు. బహుజన యుద్ధ వీరుడు. సో ఇట్లాంటి పీరియడ్ లో కుతుబ్ షాహీస్ రూల్ చేశారు మనకి. కుతుబ్ షాహీస్ తర్వాత ఏమైందంటే కుతుబ్ షాహీలు ఎక్కడైతే రూల్ చేస్తారో నాకు కొంచెం మ్యాప్ వేయడం అలవాటు. కుతుబ్ షాహీస్ అంటే ఇక్కడ 1500 పీరియడ్ వచ్చేసరికి అంటే 1500 తర్వాత కుతుబ్ షాహీస్ వస్తారు తెలంగాణలో. ఓకేనా. ఇక్కడ ఏమైంది 1526 లో బాబర్ అటాక్ చేస్తారు. బాబర్ అటాక్ చేసి మొఘల్స్ వస్తారు. అంటే నార్త్ ఇండియాలో మొఘల్స్ వస్తారు. ఇక్కడ ఎవరున్నారు డెక్కన్లో ఎవరున్నారు మన దగ్గర అంటే కుతుబ్ షాహీస్. సో బాబర్ తర్వాత హుమాయూన్ తర్వాత అక్బర్ డెక్కన్ జోలికి పెద్దగా రారు. షాజహాన్ జహాంగీర్ పీరియడ్ లో మన మీద అటాక్స్ అవుతాయి. వచ్చి షాజహాన్ వస్తే మనోళ్ళు కోహినూర్ డైమండ్ ఇచ్చి వాళ్ళకి సామంతులుగా మారిపోతారు. ఆ తర్వాత ఔరంగజేబుకి డక్కన్ అంటే పిచ్చి. వీడి లైఫ్ అంతా ఇండే ఉంటది కదా. డక్కన్ సుబేదార్ మొఘల్ పీరియడ్ లో సుబా అంటే స్టేట్. అంటే ఆల్రెడీ కోహినూర్ ఆల్రెడీ ఖిల్జీ దగ్గరికి ప్రతాప్ ఖిల్జీకి సంబంధం అసలు అట్లా లేదు. అదంతా కాదు, ఫిక్షన్ అంతే. ఫిక్షన్. ఒరిజినల్ గా ఇక్కడ నుంచి కుతుబ్ షాహీ దగ్గర నుంచి పోతుంది అది. మీర్ జుమ్లా ఉంటాడు, ఆ మీర్ జుమ్లా ఇచ్చిస్తాడు. ఓకే సరే. మొత్తానికి అయితే ఇక్కడ కుతుబ్ షాహీస్ ఉన్నప్పుడు ఇక్కడ మొఘల్స్ వస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే రెగ్యులర్ గా అటాక్ చేస్తారు. ఫైనల్ గా ఔరంగజేబు ఏం చేస్తారంటే దీన్ని కొట్టేస్తారు. కొట్టి తీసుకుపోయి ఏం చేస్తారంటే మన రాజ్యాన్ని ఆక్రమించుకొని ఢిల్లీలో కలిపేసుకుంటారు. ఎప్పుడైతే ఢిల్లీలో కలిపిండో ఇక్కడ వాళ్ళ గవర్నర్స్ రూల్ చేస్తూ ఉంటారు. ఎవరు గవర్నర్స్? మొఘల్ గవర్నర్స్. ఈ మొఘల్ గవర్నర్ రూల్ చేస్తున్నప్పుడే అక్కడ మనకు సర్వాయి పాపన కనిపిస్తుంది. సో ఆయన ఒక అంటే గౌడ కుటుంబం నుంచి వస్తాడు, కానీ రాజ్యం వేయాలని కోరిక. చిన్న వేసి ఒక మట్టి కోటలు కట్టి అటు ఇటు చేసి మొఘల్ రాజు దృష్టిలో పడతాడు. మొఘల్ రాజు ఈయన్ని పిలిచి ఔరంగజేబు అక్కడికి వచ్చి బాగా ప్రాధాన్యత లోకల్ వాళ్ళకి కోపం వస్తుంది. ఫైనల్ గా ఈయన తల నరికేస్తారు. చాలా మంచి పోరాటం. తెలంగాణ పోరాట యోధుల్లో నాకు తెలిసి ఒక అంటే మొఘల్స్ మీద ఫైట్ చేసిన వాళ్ళు ద గ్రేట్ పర్సనాలిటీ సర్వైవ్ అయిపోతాం. చాలాసేపు మాట్లాడుకోవాలి మనం. సపరేట్ సెషన్ చేయాలి. కొంచెం అద్భుతమైన వాళ్ళ ఇన్స్పిరేషన్. వాళ్ళ ఫైటింగ్ చిన్నదే కావచ్చు, కానీ నెక్స్ట్ తరాలు ఫైట్ చేయడానికి మన దగ్గర కొమరం భీం ఉంటాడు. కొమరం భీం పోరాటం ఇప్పుడు కాదు, ఇంకో 100 ఏళ్లకైనా ఉంటది. ఒక జాతి కోసం ఫైట్ చేయడం చిన్న విషయం కాదు. ఓకే. సో ఇట్లాంటి పీరియడ్ లో ఇక్కడ ఏమైందంటే కొన్ని రోజులు గవర్నర్సే అడ్మిట్ చేస్తారు. ఇట్లాంటి గవర్నర్ లో కూడా మీర్ కమరుద్దీన్ ఖాన్ ఒక గవర్నర్. ఎవరు గవర్నర్? మొఘల్స్ గవర్నర్. ఔరంగజేబు తర్వాత ఈయన ఏం చేస్తారంటే రంగీలా అని ఒక రాజు వస్తాడు ఢిల్లీలో. వాడు పెద్దగా ఎంజాయ్ చేస్తాడు జీవితాన్ని, పట్టించుకోడు. ఆ పీరియడ్ లో అక్కడ ఢిల్లీలో గొడవ అవుతుంది, సున్నీలకు షియాలు గొడవ. ఆయన అలిగి మీర్ కమరుద్దీన్ ఖాన్ హైదరాబాద్కి వచ్చి ఔరంగాబాద్ వచ్చి ఇక్కడ ఈయన స్టార్ట్ చేసేది ఏ డైనాసిటీ అంటే నిజాం స్టార్ట్ చేస్తారు. అంటే మీరు చూడండి ప్రతి పార్ట్ ఇండియనిస్టిక్ లింక్ అయి వస్తాను. ఈ నిజాం డైనాసిటీ స్టార్ట్ అయితే ఇది ఎక్కడ దాకా చూస్తానో మన నిజాంస్ 1948 చూస్తాం. అంటే కుతుబ్ షాహీల అడ్మినిస్ట్రేషన్ చూడాలి, కల్చర్ చూడాలి, కల్చరల్ ఇంటిగ్రేషన్ చూడాలి మనం. సో వాళ్ళ పీరియడ్ లో మనకి భద్రాచలం టెంపుల్ కూడా మనం భక్త రామదాస్ డిస్కస్ చేస్తాం. తర్వాత వాళ్ళ ఆర్కిటెక్చర్ చాలా గొప్పది. మంచి ఇరాన్ నుంచి మంచి వాళ్ళు వచ్చే ఆర్కిటెక్చర్స్ వచ్చి ఇక్కడ వర్క్ చేస్తారు. ఇప్పుడు మన హైదరాబాద్ లో కనబడే మేజర్ అంతా కుతుబ్ షాహీస్ వాళ్ళు నిలబడి ఉన్నారు. అంటే అందరు హైదరాబాద్ గురించి ఇంకొక విషయం మాట్లాడతాను. నేను హైదరాబాద్ డెవలప్ చేసిన చాలా మంది ముచ్చట్లు చెప్తాను. హైదరాబాద్ ఎవరు డెవలప్ చేయలే, హైదరాబాద్ న్యాచురల్ గా డెవలప్ అయింది, అవుతుంది కూడా. అసలు హైదరాబాద్ ముఖ్యమంత్రి లేకపోయినా డెవలప్ అయింది. ఎందుకంటే అంత రిసోర్సెస్ డెక్కన్ ప్లాట్ మీద ఉంది, ఎటు నదులు కానీ ఏదో అడ్డు ఉండదు. మళ్ళీ భూకంప జోన్ లో సేఫ్ జోన్ లో ఉన్నాం. ఇక్కడ కల్చర్ ఎక్కడ ఉండదు ఇండియాలో. అట్లాంటిది నేను హైటెక్ సిటీ కట్టినాను ఒక ఆయన, ఇంకొక ఆయన చేసినాను అంటారు. ఎవ్వరు కాదు, హైదరాబాద్ న్యాచురల్ డెవలప్ అవుతుంది కూడా. అంటే నేను ఆ విషయాన్ని ఎందుకు చెప్తానంటే ఈ మధ్య నేను హైదరాబాద్ కట్టినాను ఒక ఆయన హైదరాబాద్ ఆయన కాదు, హైటెక్ సిటీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వేస్తాడు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వేస్తే రిబ్బన్ కట్ చేసి ఆయన ఖాతాలు వేసుకుంటాడు. ఓకే సరే మాట్లాడదాం. ఓకే అక్క ఆ తర్వాత ఏమవుతుంది అంటే ఇక్కడ నిజామ్స్ వస్తారు. ఈ నిజాం పీరియడ్ చాలా పెద్దది. ఓకే ఇండియాలో నిజాం సారీ మన దగ్గర నిజామ్స్ రూల్ చేస్తుంటే ఇండియాలో బ్రిటిష్ రూల్ లో ఉంటాం. ఈ నిజాం వచ్చిన తర్వాత చాలా చేంజెస్ చూస్తాం మనం. మీరు హైదరాబాద్ నిజాం వచ్చినప్పుడు ఇది కంప్లీట్ గా తెలంగాణ ఈ ఏరియా ఇదంతా మనదే ఉంటది. కోస్తాంధ్ర కూడా హైదరాబాద్ నిజాంలో ఒక పార్ట్. ఇది కర్ణాటక, మహారాష్ట్ర, ఇది తెలంగాణ, ఇది కోస్టల్ ఆంధ్ర, ఇది కర్ణాటక, ఇది మహారాష్ట్ర అనుకుందాం. సరే ఇది మహారాష్ట్ర, ఇది కర్ణాటక. ఫస్ట్ ఇదంతా కలిసి ఉండే. ఆ తర్వాత ఏమైతుంది అంటే
హైదరాబాద్ నిజాం ముందు ఫ్రెంచ్ వాళ్ళకి, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళకి నార్థరన్ సర్కార్ డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం టు గుంటూరు దాకా ఇచ్చేస్తాడు. తర్వాత నిజాం అలీ ఖాన్ అనేట ఆయన సైన్య సహకార పద్ధతి అని ఒకసారి దాని మీద సంతకం పెడతారు. ఓకేనా, దాని మీద సంతకం పెట్టి రాయలసీమని ఇచ్చేస్తారు, గిఫ్ట్ గా ఇస్తాడు సీడెడ్ డిస్ట్రిక్ట్స్. ఇదంతా కలిపితే హైదరాబాద్ నిజాం, దీన్నే మనం తర్వాత హైదరాబాద్ స్టేట్ అంటాం. ఈ హైదరాబాద్ స్టేట్ లో నిజాంస్ మారుతా ఉంటారు. ఈ పీరియడ్ లో బ్రిటిష్ వీళ్ళని కంట్రోల్ చేస్తా ఉంటది. బ్రిటిష్ స్టార్టింగ్ లో నిజాం తోటి ఘర్షణకు పోతుంది, బెదిరిస్తా ఉంటారు. 1857 సిపాయి తిరుగుబాటు తర్వాత నిజాం కి బ్రిటిష్ కి మధ్యలో ఫ్రెండ్షిప్ వస్తుంది, సలార్ జంగ్. సో ఆ దెబ్బతోటి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. నిజాం కొలాప్స్ అయిపోవాలి అప్పుడే, సపోర్ట్ చేస్తారు. కానీ ఇంత కాలంలో చాలా చేంజెస్ వస్తాయి, కన్స్ట్రక్షన్స్ వస్తాయి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ వస్తాయి, బాగానే ఉంటుంది. మీర్ మహబూబ్ అలీ ఖాన్ అయితే కొంత రిలీజియస్ గా అంటే మతపరంగా కూడా కొంత సామరస్యం చూపిస్తారు. అట్లానే వీళ్ళు ఏమి గొప్పలు అనడానికి లేదు, ఎందుకంటే అణచివేత కూడా అట్లే ఉంటుంది. మీరు 90% హిందూస్ అండ్ తెలుగు పీపుల్ ఉంటే అఫీషియల్ లాంగ్వేజ్ ఫస్ట్ పర్షియన్, తర్వాత ఉర్దూ. అసలు మన వాళ్ళు ఉర్దూ చదువుకునే లోపు అంటే పర్షియన్ చదువుకునే లోపల అఫీషియల్ లాంగ్వేజ్ ఉర్దూ మార్చారు. మన ప్రాబ్లం ఇక్కడ వస్తుంది, చాలా డెప్త్ గా దీన్ని డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో నిజామ్స్ విషయానికి వచ్చినప్పుడు చాలా డెప్త్ గా వీళ్ళ కండిషన్ లో కమ్యూనికేషన్స్, ఎస్పెషల్లీ నిజామ్స్ లో సాలార్ జంగ్ చూడాలి. సాలార్ జంగ్ 3 రాజుల దగ్గర పనిచేస్తాడు దివాన్ గా. పనిచేసి మొత్తం అంటే ఆయన బాగా ఇంగ్లీష్ వాళ్ళకి ఫేవర్, బ్రిటిష్ వాళ్ళకి ఫేవర్ గా కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తాడు. దానివల్ల సాలార్ జంగ్ లేకపోతే అప్పుడే నిజాం కుప్పకూలిపోయేది. కూలి మనం డైరెక్ట్ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ లోకి వచ్చి ఈ పంచాయతీ ఉండకపోయేది. కానీ ఇక్కడ మన నిజామ్స్ ఎంత డెప్త్ చదవాలి అంటే, నిజాం పీరియడ్ లో నిజాంకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఫైట్ చేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా చూడాలి మనం, ఓకేనా. నిజాంకి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ ఉంటుంది. ఈ ఆంధ్ర మహాసభ నుంచే కమ్యూనిస్టులు వస్తారు. నిజాం ఏం చేస్తాడు, వీళ్ళు కంట్రోల్ చేయడం కోసం ఎంఐఎం పార్టీ పెట్టి రజాకార్స్ ని పెడతాడు. ఈ ఎంఐఎం పార్టీ రజాకార్స్ వర్సెస్ కమ్యూనిస్ట్ అండ్ ఆంధ్ర మహాసభ చాలా ఒక ఘర్షణ నడుస్తూ ఉంటుంది. ఇండియా అంతా నేషనల్ మూవ్మెంట్, జాతీయోద్యమం చేస్తే మన నిజాం వ్యతిరేక ఉద్యమాలు చేస్తారు. ఈ నిజామే కాదు, నిజాం కింద ఉన్న దొరలు, నిజాం కింద ఉన్న ఆఫీసర్లు, వాళ్ళు చేసే అరాచకాలు ఎంత చెప్పినా తక్కువే. వాడు హిందూ అయినా సరే తక్కువే. మీరు విష్ణూరు రామచంద్రారెడ్డి హిందూనే, కానీ హిందువులనే ఏడిపిస్తాడు. ముందు షేక్ బందగి, విష్ణూరు రామచంద్రారెడ్డి షేక్ బందగి అంటే ఆయన విష్ణూరు రామచంద్రారెడ్డి వాళ్ళ అన్న మీద ల్యాండ్ ఇష్యూ పోయి కోర్టులో గెలుస్తాడు. ఆయన షేక్ బందగిని మర్డర్ చేస్తారు కామారెడ్డిలో. తర్వాత దొడ్డి కొమరయ్య ఈ ఫైటింగ్ లో వాళ్ళ అమ్మతోటి ఫైట్ పెట్టుకొని ఆయన చనిపోతాడు. తర్వాత ఐలమ్మ గారి ఫైటింగ్ చాలా అద్భుతమైన ఫైటింగ్. ఇదంతా నిజాం పీరియడ్. అంటే నిజాం ఇది ఒక 5 నిమిషాల్లో చెప్పేది కాదు. నిజాం ఎట్లా చేస్తాడు, నిజాంకి వ్యతిరేకంగా ఎన్ని ఉద్యమాలు వస్తున్నాయి, ఇందులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏం చేస్తుంది, ఆర్య సమాజ్ ఏం చేస్తుంది, ఇంత చాలా పెద్ద ఏరియా తోటి ఇది మన నిజాంస్ ఎంత బాగా చదివితే తెలంగాణ మూవ్మెంట్ ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. నిజాం పీరియడ్ చదివితే ఎకనామిక్ రిఫార్మ్స్, సాలార్ జంగ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఎకానమీలో వస్తుంది. ఈ నిజాం పీరియడ్ లోనే మనకి అంటే బఘేలా గానీ, బఘేలా అంటే వెట్టి చాకరీ కేర్ ఆఫ్ అడ్రస్, మనం దేవదాసి జోగిని సిస్టమ్ కానీ ఇవన్నీ చదివితే సోషియాలజీ కంప్లీట్ అవుతుంది. కల్చర్ కూడా ఇక్కడ నుంచి ఉంటుంది. అంటే హైదరాబాద్ నిజామ్స్ బాగా ఫోకస్ పెట్టాలి, ఆపరేషన్ పోలో దాకా చూడాలంటే. ఓకేనా. సో ఇదంతా దానికి సంబంధించింది. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం కదా, నిజాం రాష్ట్ర, ఆంధ్ర జనసభ, ఆంధ్ర మహాసభ, చాలా చిన్న ఆర్య సమాజ్, భాగ్యరెడ్డి వర్మ దళిత మూవ్మెంట్ కోసం భాగ్యరెడ్డి వర్మ చాలా అద్భుతమైన పర్సనాలిటీ అయినా. ఓకేనా. సో ఇట్లాంటి మహిళా సభలు ఉంది. మీరు చదరగడ్డ రాగానే మూల మీద ఆది హిందూ బిల్డింగ్ అంటే ఒక అద్భుతమైన ఫైట్ చూడొచ్చు తెలంగాణ ఇష్యూకి సంబంధించి. ఓకే. ఇవి కాకుండా నిజాం రూల్ అని, మనం నిజాం రూల్ పీరియడ్కి వచ్చేటప్పటికే దళిత ఎస్టీల గిరిజన భూముల జోలికి పోతే మనకి కొమరం భీం కనిపిస్తాడు. రామ్జీ గోండ్ది 1000 మందిని బ్రిటిష్ వాళ్ళు ఉరిదీస్తారండి ఒక చెట్టుకి. మనం 400-500 మంది చచ్చిపోతేనే మనం జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ చెప్తాం ఇండియన్ హిస్టరీలో. కానీ 1000 మందిని ఉరిదీస్తే అసలు ఇండియన్ హిస్టరీలో పాయింట్ కూడా ఉండదు. ఇది జలియన్వాలా బాగ్ కన్నా పెద్ద ఇన్సిడెంట్. ఊడల 1000 శవాలు ఒకేసారి అలా అనిపిస్తారండి వాళ్ళు. అంత రామ్జీ గోండి కుమరం భీం ఫైట్ మనం చూసినాం. దీనికి మజ్లిస్ ఫైట్ చేస్తాను. సో ఇదంతా ఫైనల్ గా కాసిం రాజీవ్ గారు వచ్చి హైదరాబాద్ నిజాంని ఎంకరేజ్ చేస్తారు. నీ జెండా ఢిల్లీ కోట మీద ఎగరేస్తారంటే ఆయన రెచ్చిపోయి చికాకు చేస్తారు. అంటే ఓవరాల్ ఇది హైదరాబాద్ స్టేట్ ఎట్లా ఫామ్ అయింది, ఇంటిగ్రేషన్, ఇదంతా సబ్జెక్ట్ లో బాగా చూడాలి.
అంటే నేను అల్టిమేట్గా ఏం చెప్తానంటే సార్ ఇండియన్ హిస్టరీ తెలవకుండా తెలంగాణ హిస్టరీ చదవద్దు. ఎనీ రీజనల్ చదవద్దు. లింక్ మౌర్యాస్ ఉంటే శాతవాహనాస్, ఇండో గ్రీక్స్, ఢిల్లీ సుల్తాన్ తెలిస్తేనే కాకతీయాస్ తెలుస్తుంది, అంతే కదా. అంతే సార్. ఆ తర్వాత మొఘల్స్ తెలిస్తేనే నిజాం తెలుస్తుంది. కాకపోతే సొసైటీ బాగా చూడాలి, కల్చర్ చూడాలి, మతపరమైన మార్పులు చూడాలి, కల్చరల్ ఇంటిగ్రిటీ చూడాలి. ఇగో ఇవన్నీ చూస్తే హిస్టరీ. ఓకేనా? ఇంకా ఉన్నాయి. అంతే సార్. అంటే ఇందులో ఉన్న కొన్ని కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సపరేట్ సెషన్స్ సెపరేట్ చేయాలి. అంటే మీరు అది చెప్తా పోతే ఎన్ని గంటలు పడుతుంది. yes, మీరు sir. జస్ట్ సిలబస్ మీద ఐడియా అంటే ఎట్లా చదవాలో చెప్పండి. Yes, sir. ఒక్కొక్క టాపిక్ ని ఒక్కొక్క వీడియో చేద్దాం కావాలంటే. తప్పకుండా. మీరు నిజామ్స్ తీసుకొని నిజాంలో ఏం చదవాలన్నది ఒక వీడియో, కాకతీయాస్ తీసుకొని కాకతీయాస్ లో ఏది ఫోకస్ పెట్టాలో వీడియో, అట్లా చేస్తూ వస్తే ఈజీగా ఉంటుంది. ఎస్ సార్. కాకతీయాస్ ఎట్లా చదవాలని పెట్టుకోండి, మీరు నిజాం ఎట్లా చదవాలని పెట్టుకుంటే చేయొచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.